ఇచ్చిండు. నా కొడుకు ఎంత మంచోడు కదరా. అవునమ్మా. అరే నీకు తెలుసా పక్కింటి పని మంచి వాళ్ళ కొడుకు అంటే కలెక్టర్ అయిందంటరా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? అమ్మ నువ్వు కూడా 3-4 ఇళ్లలో పని చేయమ్మా. ఇప్పుడు మంచిగా అయిందా అమ్మ? మాకు చెప్పడానికి వచ్చిందండి వయ్యారి. మంచిగా అయింది. నీ కొడుకు కూడా నీ పరుణ్ బజార్లకి ఇచ్చింది కదా. సర్లే అయినా మన ఊరికి కొత్త డాక్టర్లు వచ్చిర్రంట. మన పొలగాన్లకి టీకాలు వేపియాలి. పాన్ రెడీ చేయించుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయినా నువ్వు కాంపౌండ్ ఎట్లా? ఏం పని లేక మీ కాంపౌండ్ లో తిరుగుతుంది. కాంపౌండర్ ఉద్యోగం వచ్చింది సార్. అయినా సార్ మీరు పశువులు డాక్టర్ కదా, మనుషులకి ఎలా వైద్యం చేస్తున్నారు? ఇప్పుడు మనుషులు ఎక్కడికి వచ్చిందా? కోత నుంచి సార్. కోత ఏంద్రా? జంతువు సార్. ఇప్పుడు మనుషులు ఏమవుతారా? జంతువులు సార్. కాలాజీ కూడా అబ్బా సార్ సూపర్ చెప్పింది సార్. అయినా ఈ రోజు మన క్యాంప్ ఎక్కడ, ఏ ఊర్లో? ఇదే ఊర్లో సార్. అయినా నువ్వేంద్ర పాయింట్ ఇంత పైకేసావు? మీరే అన్నారు కదా సార్ జీవితంలో పైకి ఎదగాలని, అందుకే నేను పాయింట్ పైకి అన్నా సార్. అరే నేను జీవితంలో పైకి ఎదగన్నారా? పాయింట్ పైకి ఏరి ఊరి ప్రజలు ఏరి. నమస్కారం. నమస్కారం చెప్పండమ్మా మీ ప్రాబ్లం ఏంటో జల్దీ. సార్ నాకు కడుపు మంట సార్. ఎప్పటి నుంచి? నక్లెస్ చూసిన కాడి నుంచి. నీకేం ప్రాబ్లం అమ్మా? కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? నేను పట్టు చీర చూసిన దగ్గర నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? సార్ నా కొల్లంతా అంటే సార్. ఎప్పటి నుంచి? దీని కొత్తగా చూసినప్పటి నుంచి. అది కాదు నాకు కావాల్సింది. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి చెప్పు నాకు. సార్ నాకు ఉంది సార్. చెప్పు. మా ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. రాత్రి ఇంట్లో వండుకుంటే తెల్లారిసరి నడుచుకుంటూ ఊరి పొలం మీద దాకా నడుచుకుంటూ పోతుంది సార్. ఏం చేయమంటావు? ఇప్పుడు మీ ఊరిని తీసిపోయి ఊరి పొలం మీద దగ్గర పండబెట్టు. ఉదయం లేవని నడుచుకుంటే ఇంటికి వచ్చేస్తాడు. సార్ మీరు టాబ్లెట్ ఎంత మంచి చెప్పిరా సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? సార్ నా హార్ట్ సార్. హార్ట్లో ఓలింది కదమ్మా? అరే గంభీరా. సార్ ఇప్పుడు నా గుండెలో చిల్లు ఉందని చెప్పింది కదా సార్. గంబెట్టి అతికిచ్చేసేసిన. ఇప్పుడు నా గుండెలో చిల్లు పోయింది కదా సార్. నా గుండెలో చిల్లు చెప్పురు సార్. ఇవన్నీ మీతో మీ పిల్లలు పిల్లల్ని. అరే పొలగాళ్ళు పోండ్రా మీ సమస్యలు చెప్పుర్రి. చెప్పురా నీ సమస్య ఏంటో. సార్ నా బాడీలో చాలా వేడిగా ఉంది సార్. వేడి ఉందా? అయితే పెరుగు తిన్నా. అవి చిన్న పాల గంటలు కదా సార్. పెరుగుతుంటే తోడిపోతాయి సార్ పళ్ళు. ఇప్పుడైతే ఇట్లా కాదు, మేము టీకా అయ్యాల్సిందే. సారీ అబ్బా పర్ఫార్మెన్స్ వేస్ట్ అయింది. నీకేం ప్రాబ్లమా? నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. మరి ఏం చేద్దాం? ఫస్ట్ మంత్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇంజక్షన్ ఇవ్వండి సార్. అది కూడా ఇంజక్షన్ కదా? ఇంకో మంత్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి సార్. వీడికి ఎంత చెప్పాలా నేను? నమస్తే చిరంజీవి గారు. నమస్తే చిరంజీవి సార్. అబ్బా దోమ కొట్టిందే. నీకు